హాయ్ ఆల్, ఈరోజు ఏం కర్రీ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పాలకూర టమాటోస్ ఉంటే వెంటనే చేసేయండి ఈ సింపుల్ టేస్టీ కర్రీ పాలకూర టమాటో కర్రీ. రుచిలో సూపర్, ఆరోగ్యంలో టాపర్ ఇది. ముందుగా పాలకూరని నీట్గా కడిగి కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్, టమాటోస్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేయాలి. కర్రీలో శనగపప్పు తగిలితే చాలా బాగుంటుంది, అందుకే కొంచెం ఎక్కువ వేస్తాను. తర్వాత క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ నేను వెల్లుల్లిపాయలు వేసాను కాబట్టి నాకు సరిపోతుంది. ఆనియన్స్ మగ్గాక టమాటోస్ యాడ్ చేయండి. ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేయాలి. ఎక్స్ట్రా మసాలాలు అవసరం లేదు. సాల్ట్, కారం పర్ఫెక్ట్గా వేస్తే చాలు, టేస్ట్ బాగుంటుంది. ఇలా టమాటోస్ బాగా మగ్గాక కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసి మూత పెట్టేస్తే అదే దగ్గరికి అయిపోద్ది. చూడండి, దగ్గరికి అయింది కదా. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఎక్స్ట్రాగా వాటర్ వేయనవసరం లేదు. పాలకూర వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేయడమే. పాలకూర టమాటో కర్రీ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.